సురేందర్ గారికి, అక్క బాలలక్ష్మి గారికి, సోషల్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతి గారు, మరి కొత్తగూడెం ఆఫీసర్ ముజ్మల్ ఖాన్ ఐఏఎస్ గారికి, మరియు నరేష్ గారు కొత్తగూడెం కలెక్టర్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఉన్న పాయింట్ మీ దృష్టికి తేను కానీ సార్, దీనికి సపోర్టుగా నేను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. నేను మొట్టమొదట ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారికి తల వంచి నమస్కారం చేస్తున్నా. ఇక్కడి నుంచి ఇవాళ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అనేది స్టార్ట్ అయింది అంటే ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి మొట్టమొదటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తీసుకొచ్చింది ఎస్ఆర్ శంకరన్. ఆ హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు. నేను చెప్తున్నా సార్, నిరంజన్ గారిని కూడా తల వంచి నమస్కారం చేసే నెక్స్ట్ తరం రావాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ కమిషన్ యొక్క ఫలాలు, ఈ కమిషన్ యొక్క ఫలితాలు అందితే వచ్చే తరాలు మీకు వినమ్రంగా తల వంచి నమస్కారం చేస్తాయి. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఉద్యమాలు చేసి వచ్చారు, ఉద్యమకారులు, బాధ కష్టాలన్నీ మీ మనసులో ఉన్నవి. ఇవాళ మేము ఇద్దరు బీసీ కమిషన్ చైర్మన్లతో చాలాసార్లు భేటీ అయ్యాము, చాలా విషయాలు వాటితో ప్రస్తావించాము. తర్వాత వెళ్ళడం కూడా మానేసాం. మరి మీరు వచ్చిన తర్వాత కొంత సమయం తీసుకొని కలుద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళ మీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నదండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా ఊళ్ళోకి వెళ్తున్నారు. పొద్దున అయ్యేసరికి వాళ్ళు చాలా సంతోషంగా ఎన్యూమరేటర్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందరు కలెక్టర్లు మంచి ఏర్పాట్లు చేశారు సార్. చాలా వేగంగా సెన్సెస్ అవుతూ ఉంది. ఇంత వేగంగా సెన్సెస్ వేరేటి కాలేదు సార్. మీరు తీసుకున్నటువంటి చర్యలు కలెక్టర్లు చాలా బాగా తీసుకున్నారు. వాళ్ళకు మేమందరం మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని సక్సెస్ చేస్తే దీని ఫలాలు అందితే మీకు రుణపడి ఉంటామని కూడా నేను బీసీల పక్షాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా సార్. మొట్టమొదట నేను బీసీ ఉద్యోగి కంటే బీసీ సమాజాన్ని నుంచి వచ్చినటువంటి ఒక బీసీల ప్రతినిధిని వాళ్ళ సంక్షేమం కోసం మాట్లాడతానని మాత్రం తెలియజేస్తున్నా సార్. ఏమీ అవకాశాలు లేనటువంటి నా సమాజంలో మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తారీఖు శాలరీ తీసుకునేటువంటి ఈ రాష్ట్రంలో 1,65,000 మందిలో నేను ఒకటి సార్. 1,65,000 మంది బీసీ ఎంప్లాయీస్ ఉన్నారు. మొదటి తారీఖు జీతం తీసుకుంటున్నాం, దాంట్లో నేను ఒకడిని. కాబట్టి నా కాంట్రిబ్యూషన్ ఈ సమాజానికి ఖచ్చితంగా ఉండాలి. పే బ్యాక్ టు సొసైటీ అనేటువంటిది మేము చేస్తే మరియు ఈ బీసీ సమాజానికి ఒక ఆర్థిక వనరు ఉద్యోగస్తులే సార్. ఎందుకంటే వృత్తిదారుల దగ్గర డబ్బు లేదు, రాజకీయ నాయకులు ఎవరి కన్నసన్నలో పనిచేయాలి, వ్యాపారస్తులు లేరు, కార్పొరేట్లు లేరు, కాంట్రాక్టర్లు లేరు. ఉన్న ఆర్థిక వనరు ఒకే ఒకటి ఉద్యోగస్తులం. కాబట్టి మీరు మంచి ఉద్యమాలు నిర్మాణం చేస్తే మీ ఉద్యమానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులు మేము రోజుకు ఒక నెలకు 10,000 రూపాయలు ఇస్తే మీకు మొత్తం ఉద్యమాలు నడిపేటువంటి శక్తి మా దగ్గర నుంచి వస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఉద్యమ నిర్మాణం మీరు ఆ విధంగా తయారు చేస్తే మీ వెనక మేము పనిచేయడానికి ఆ విధంగా సిద్ధంగా ఉన్నాం సార్. నేను 2-3 విషయాలు మీ దృష్టి తీసుకొస్తా సార్. నేను డోర్నకల్ మహబూబాద్ జిల్లా లోపల ఒక గంగిరెద్దుల కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళాం సార్. తిరుమల గారు రావాల్సి ఉండే, మేము కొంతమంది వెళ్ళాము. పిల్లల్ని బడికి పంపట్లేదు సార్. ఏమమ్మా పిల్లల్ని ఎందుకు బడికి పంపట్లేదని అడిగాం. సార్ మేము బెగ్గర్స్, మేము భిక్షకులం సార్, భిక్షం ఎత్తుకుంటాం సార్, మా పిల్లవాడు చదువుకొని ఏం చేస్తాడు సార్ అన్నాడు సార్. ఆ గ్రామంలో 55 గంగిరెద్దుల కుటుంబాలు ఉన్నాయి. ఒకే ఒక్క పిల్లవాడు మహేందర్ అనే పిల్లవాడు 10th పాస్ అయ్యి, ఇంటర్ కూడా పాస్ అయ్యి, డిగ్రీకి వెళ్ళినట్టుగా నా దగ్గర రికార్డు ఉన్నారు సార్, మేము తెలిసిన వాళ్ళ లోపల. మరి 28 కులాలు సంచార కులాలు ఉన్నాయి సార్. సంచార కులాలకు 2004-05లో ఒక మెమో ఇచ్చారు సార్. సంచార కులాలకు సెమీ నోమాటిక్ కమ్యూనిటీస్కి ఆన్ పార్ విత్ SC ST ఆల్ ఫెసిలిటీస్ షుడ్ బి ప్రొవైడ్ అనేటువంటి ఒక మెమో ఇచ్చారు. దాన్ని కొద్ది కాలం ఇంప్లిమెంట్ చేశారు 2005 నుంచి. తర్వాత మళ్ళీ ఆ మెమో మళ్ళీ ఫోర్స్లో లేదు. కాబట్టి మేమేం చెప్తా ఉన్నామంటే సార్, అసలు కొన్ని కులాలు బీసీ లోపల మేము వరుస కులాలం, మేము భిక్షకులం, మా పనిదే, మాకు చదువు అవసరం ఏంటి, మాకు ఉద్యోగాలు వస్తాయా, మేము చదివిస్తే పిల్లవాడు మా పని చేయకుండా అవుతాడు సార్ అనేటువంటి ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది సార్. ఇంకొక విషయం మీ దృష్టికి తెస్తాను సార్. నేను మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని గవర్నమెంట్ స్కూల్ సార్ 1030 స్ట్రెంత్ ఉన్నాయి, 930 ఉన్నాయి, 780.
600 పైన ఉన్న స్కూల్స్ నేను ఒక 20 వరకు విజిట్ చేశాను సార్. స్కూల్ వదిలిపెట్టిన తర్వాత నేను బయట పిల్లలతో మాట్లాడదామని ఆగిన. సగం మంది ఆడపిల్లల కాళ్ళ చెప్పులు లేవు సార్. తల్లి ఏంటమ్మా కనీసం చెప్పులు లేకుండా బడికి వచ్చిండ్రు తల్లి, ఏంట్రా మీ పరిస్థితి అని మేము అడిగితే వాళ్ళు, సార్ మా అమ్మ నాన్న ఇక్కడ ఉండరు, వాళ్ళు పనులకు వేరే రాష్ట్రాలకు వలస వెళ్తూ ఉంటారు, మేము మా అవ్వ తాతలతో ఇక్కడ ఉంటాం సార్, ఆర్థికంగా చెప్పులు కొనుక్కునే పరిస్థితి లేదు అని చెప్పారు. మేము ఢిల్లీలో రోహిణి గారిని కలిసాం సార్, నేషనల్ ఓబీసీ కమిషన్ చైర్పర్సన్ మేడం గారిని. చెప్పాము, మేడం బీసీ గర్ల్స్కి ప్రత్యేకమైనటువంటి విద్యా సదుపాయాలు కల్పించాలండి, లేకపోతే వాళ్ళు చేయాలని చెప్పినప్పుడు మేడం అడిగారు, అసలు ఎందుకు చేయాలంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటి అని. ఎందుకు అంటే మీరు పిల్లలు హై స్కూల్ లెవెల్లో డ్రాప్ అవుట్ అవుతున్నారు సార్, డ్రాప్ అవుట్స్ ఎక్కడ ఉంటున్నారు మేడం అని చెప్పాము. మరి ఎక్కడ డ్రాప్ అవుట్స్ ఉంటున్నారు అంటే అసలు హై స్కూల్లో బీసీ గర్ల్స్ ఎన్రోల్మెంట్ ఎంత ఉన్నది, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది కాలేజీ స్థాయికి పోతున్నారు జూనియర్, వాళ్ళు ఎంతమంది పరీక్ష రాస్తున్నారు, తర్వాత అక్కడ ఎంతమంది పాస్ అవుతున్నారు, పాస్ అయిన వాడు ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది పోవట్లేదు, అవి చూసినట్లయితే మనకు డ్రాప్ అవుట్ తెలుస్తుంది మేడం. తప్పనిసరిగా మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్ లోపల ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే శాచురేషన్ లెవెల్లో స్కాలర్షిప్లు ఇస్తున్నారో, శాచురేషన్ లెవెల్లో హాస్టల్ సీట్లు ఇస్తున్నారో, కనీసం బీసీ గర్ల్స్, కనీసం సంచార జాతులకు శాచురేషన్ లెవెల్లో రెసిడెన్షియల్ విద్య అందివ్వాలని మేము సూచన ఇవ్వటం, ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. మరి వారు కూడా దానికి స్పందించారు. కాబట్టి బీసీ గర్ల్స్కి సార్ ఇవాళ సరే మేము ఉద్యోగస్తులుగా కొన్ని రిపోర్ట్స్ ఇచ్చినప్పటికీ బాల్య వివాహాలకి కారణము డ్రాప్ అవుట్ సార్. డ్రాప్ అవుట్ కావటం వల్లనే బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే ఎడ్యుకేషన్ కంటిన్యూటీ ఉంటే అరికొట్టవచ్చు. దానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నప్పుడు అబ్బాయిని చదివించిన అమ్మాయిని ఆపేస్తూ ఉన్నారు, దానివల్ల డ్రాప్ అవుట్ సమస్య వస్తున్నది. కాబట్టి నేను క్షేత్రస్థాయిలో బీసీ బాలికల విద్యను బాగా అబ్జర్వ్ చేస్తున్నా సార్. దాంట్లో నన్ను చాలా బాధ పెట్టినటువంటి విషయము, చిన్నపిల్ల బాగా చదివేటువంటి పిల్లలు కూడా డ్రాప్ అవుట్ అయ్యి వాళ్ళు బాల్య వివాహాలకి కొంత కారణమవుతూ ఉన్నారు. కాబట్టి ఒక రిక్వెస్ట్ మీకు చేసేది ఏంటంటే బీసీ బాలికలకు శాచురేషన్ లెవెల్లో హాస్టల్ సీట్లు ఇవ్వండి. 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు కనీసము, ఆ తర్వాత స్కాలర్షిప్ ఎట్లాగో ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. కాబట్టి 8th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు శాచురేషన్ లెవెల్లో హాస్టల్ సీట్లు ఇవ్వండి. తర్వాత ఒకవేళ ఇవ్వటానికి ఆస్కారం లేకపోతే, సదుపాయాలు అక్కడ కల్పించడానికి వీలు కలగకపోతే బీసీ గర్ల్స్కి, ముఖ్యంగా సంచార కులాలు సేవా కులాల యొక్క గర్ల్స్కి స్కాలర్షిప్ ఇవ్వండి. నెలకు కనీసం 1500 రూపాయల నుంచి నెలకు 1500 నుంచి 2 కాలేజీ స్థాయి లోపల 2000 స్కాలర్షిప్ ఇస్తే ఆ పిల్లలు మీరు చేసే ఆర్థిక సాయంతో చదువుకుంటారు, తల్లిదండ్రుల మీద ఆధారపడరు. కాబట్టి డ్రాప్ అవుట్ గారు వాళ్ళ యొక్క జీవితం ఇవాళ మరి మా సోదరులు ఇక్కడ మా బాలలక్ష్మి గారు లాగా ఇక్కడ కూర్చొని పాలసీ మేకర్లు కావాలనే ఉద్దేశం సార్. మా హాస్టల్లో చదువుకున్నటువంటి పిల్లలు పాలసీ మేకర్లు అయితే పాలసీలు మంచిగా అయితే అని. కాబట్టి మేము ఆ వైపు నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సార్. మేము కొంత తిరగడానికి, మీకు కొంత సమాచారాన్ని ఇవ్వడానికి మరి కొన్ని ఉపాధ్యాయ సంఘాలకి మా ఓడి ఇస్తూ ఉన్నారు. 2 సంవత్సరాలు ఒట్టిగానే కూర్చొని వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు. మేము ఒట్టి కూర్చోం సార్. నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని, హాఫ్ డే కూడా నేను సెలవు పెట్టి బయటకు వెళ్తాను. నా సెలవులు పెట్టుకొని నేను వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటా. ఇవాళ కూడా సెలవు పెట్టుకొని మేము ముందుకు వచ్చాను. హైదరాబాద్ నుంచి మా జిల్లాకు వచ్చి కలవాలని మేము చేస్తా ఉన్నాం. ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది మీకు చాలా కష్టమైన పని సార్. మీరు చేస్తున్నారు. మీకు తల వంచి ఇప్పటికే మేము శుభాకాంక్షలు చెప్తున్నాం. ఇక్కడ జ్యోతి మేడం గారిని చూస్తున్నాం. కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, ఆయన చేస్తూ ఉన్నారు. కాబట్టి సార్ కాబట్టి మాకు బీసీ టీచర్స్ యూనియన్ కనీసం మాకు ఓడి అవసరం లేదు, కానీ ఒక 90 CCLs సంవత్సరానికి ఇచ్చినట్టయితే అసలు సామాజిక స్థితిగతులు ఎట్లున్నాయి, సామాజిక స్థితిగతులు మారాలంటే ఎవరికి ఏం అవకాశాలు ఇవ్వనేది మేము డిమాండ్ చేయం సార్. మేము రిక్వెస్ట్ చేస్తాము, మీకు ప్రాతినిధ్యం చేస్తాము. మీ ద్వారా మీరు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది సార్. కాబట్టి రాజకీయ కోణంలో, రాజకీయాల లోపల మేము మాట్లాడడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. కానీ నా బిడ్డలు చదువుకోవాలి, నేను ముందు పోతున్నా, ఆ ఇంట్లో ముందు పుట్టిన నేను ఉద్యోగం చేస్తున్నా. కాబట్టి నా ఫలాలు, మా కృషి నా బిడ్డలకు అందాలి.
వాళ్ళందరూ చదువుకోవాలి, ఎవ్వరు డ్రాప్ అవుట్ కావద్దు. ఇవాళ ఎస్సీ ఎస్టీల కంటే బీసీ లోపల డ్రాప్ అవుట్స్ ఉన్నారు సార్. ఇవాళ ఒక కానిస్టేబుల్ అపాయింట్ అయితే రిటైర్ అయ్యే వరకు కానిస్టేబులే ఉంటున్నారు సార్. ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ అపాయింట్ అయితే ఇవాళ మా పోయిన నెలలో రిటైర్ అయిన వాళ్ళు అందరూ కూడా హెచ్ఈటీలు ప్రైమరీ స్కూల్ టీచర్లుగా వాళ్ళు రిటైర్ అయ్యారు. మరి కాబట్టి ఓసీలకి ఈ కండక్టర్లు, కానిస్టేబుల్, ఈ హెచ్ఈటీ టీచర్లు ప్రైమరీ స్కూల్ అవసరం ఉంటుందా ఉండదా అని నేను చెప్పలేను, కానీ వాళ్ళంత ఇంట్రెస్ట్గా లేరు. కావాల్సింది బీసీలకే. ఎస్సీ ఎస్టీ సోదరులకు ప్రమోషన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కాస్త మంచి గౌరవప్రదమైనటువంటి ప్రమోషన్ తీసుకొని వాళ్ళు గౌరవప్రదంగా ఉంటా ఉన్నారు సార్. మాకు అది అందజేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. ఎందుకు అంటే ప్రైవేట్ సెక్టార్ మొత్తము ఇవాళ ఓసీల చేతిలో ఉన్నది సార్. ఇవాళ శ్రీ చైతన్య అనేటువంటి విద్యా సంస్థలు 2,40,000 మంది విద్యార్థులు ఉన్నారు సార్. దాని లోపల పనిచేసేటువంటి 53,000 మంది పనిచేస్తూ ఉన్నారు సార్. వాళ్ళ లోపల ఎక్కువ వేతనాలు తీసుకునేదంతా వాళ్ళ దగ్గర వాళ్ళే, తక్కువగా గేట్ తీసేటోళ్ళు, అన్నం ఉండేవాళ్ళు, వడ్డించేటోళ్ళు, స్టడీ అవర్స్ చూసేటువంటి ట్యూటర్లు, జూనియర్ లెక్చరర్లు మాత్రమే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటా ఉన్నారు. వాళ్ళకు మాత్రమే ఎక్కువ వేతనాలు అందుతూ ఉన్నాయి. కాబట్టి మనము ప్రమోషన్లో రిజర్వేషన్ ఇచ్చినట్లయితే మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఆత్మగౌరవం ఉంటుంది. మా కమిషన్ రావటం వల్ల మాకు ఇది వచ్చింది అని చెప్పుకుంటాం. ఇది ఆర్థిక భారం లేనటువంటి విషయం కాబట్టి దీన్ని మానవీయ కోణంలో ఆలోచించాలని మీకు నేను అప్పీల్ చేస్తా ఉన్నా సార్. నేను బీసీ కమిషనర్ గారిని ఇంతకుముందు చంద్రనాయక్ గారిని అడిగాము, సార్ గంగిరెద్దుల కమ్యూనిటీ లోపల ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు సార్? లేదు, 2 ఉద్యోగస్తులు ఉన్నారండి. ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్ ఉన్నారు. ఆ టర్మ్ కూడా అయిపోయింది. ఈసారి వాళ్ళు కూడా వస్తారో రారో తెలియదు సార్. కాబట్టి మరి సెంటర్ లోపల కూడా మేడం గారికి మేము రిక్వెజేషన్ ఇచ్చాం, వర్గీకరణ చేయాలి సార్. వర్గీకరణ చేసి ఎక్స్ట్రీమ్ బ్యాక్వర్డ్, మోస్ట్ బ్యాక్వర్డ్, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్గా వర్గీకరణ చేసి రిజర్వేషన్ ఫలాలు చివరి వ్యక్తికి అందే విధంగా ప్లాన్ డిజైన్ చేయాలి సార్. ఎంజాయ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఎంజాయ్ చేయడానికి మనం ఆస్కారం ఇవ్వద్దు. మీరు చక్కటి ప్రోగ్రాం తీసుకున్నారు సార్. క్వశ్చనర్ చాలా బాగుంది. దాని ద్వారా మంచి రిపోర్ట్ మీకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఇవాళ ఒక కులవృత్తిని మాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను అధ్యయనం చేసిన దాని ప్రకారం కులవృత్తులు చేసుకొని చేసేటోళ్ళు అతి ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంది పద్మశాలి సార్. వీవర్స్ మంచి స్థాయిలో ఉండొచ్చు కాక, కానీ అది కాయలా పడ్డ పరిశ్రమ. అట్లాంటి వాటికి ప్రభుత్వం హితోధికంగా సహాయం చేయాలి. కాబట్టి నా బిడ్డలకి, మరి మా బీసీ గర్ల్స్కి శాచురేషన్ లెవెల్లో ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇవ్వండి. అవి పెండింగ్ పెట్టకండి. మరి ఉద్యోగస్తులకు వీడ కొద్దిగా పెండింగ్ ఉంటే ఏం లేదు, కానీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇవ్వండి సార్. పిల్లల స్కాలర్షిప్లు ఇచ్చి మాకు మరి ఉద్యోగస్తుల్ని ఆత్మీయంగా చూస్తూ ఉన్నారు. అది చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ ఉద్యోగస్తులంతా హ్యాపీగానే ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరూ ఉంచడానికి కూడా ఒక 11 నెలల్లోనే రిమార్కబుల్ మాకు చేంజ్ కనిపిస్తూ ఉంది. మాకు మీ ఆత్మీయత కనిపిస్తూ ఉంది. కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే మా రిజర్వేషన్ మేమెంతో మాకంతా అనేటువంటి రిజర్వేషన్ ఇవ్వాలి సార్. అది మీ ద్వారా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అసలు మీరు రాగానే, కమిషన్ రాగానే ప్రభుత్వాన్ని ఒప్పించి మేము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా సంతోషంగా మేము ఆమోదిస్తాము. మన సంతోషం, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి పొన్నం ప్రభాకర్ గారిని కలిసి వాడి కృతజ్ఞతలు చెప్పాం. మరి మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ, నాకు అవకాశం వచ్చింది.